హాయ్ అండి. నేను మీ లవ్ యూ మమ్మీ. నేను ఈరోజైతే టూటీ ఫ్రూటీ తయారు చేశానండి. అవి ఎలా తయారు చేసుకోవాలో, ఏం కాయలతో తయారు చేయాలో ఈ వీడియో పూర్తి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుందండి. ఇవి మనం షాపుల్లో తెచ్చుకుంటాము, కానీ ఇంట్లో చేసుకునే అవకాశం ఉన్నప్పుడు ఇంట్లోనే చేసుకోవచ్చు కదా అని చెప్పి నేనైతే తయారు చేశానండి. దానికి కావాల్సింది ఇగో 2 బొబ్బాస్కాయలు అయితే తీసుకున్నానండి. పచ్చి బొబ్బాస్కాయలు కావాలండి. పచ్చి బొబ్బాస్కాయలు ఈ సైజులో ఉన్నాయి. 2 అయితే తీసుకున్నాను నేను. తీసుకొని వాటికి శుభ్రంగా పొట్టు తీసేసానండి. ఒక బొబ్బాస్కాయ మాత్రం కొంచెం లైట్గా కలర్ వచ్చిందండి. అందుకని చెప్పి సపరేట్గా విడివిడిగా చేద్దామని చెప్పి నేను రెండింటిని పొట్టు తీసాను. శుభ్రంగా కడిగేసి ముక్కలు అయితే కోసేస్తున్నానండి. ఎందుకంటే కొంచెం ఇది ఎల్లో కలర్లో ఉంది కదా, దీని వరకు ఎల్లో కలరు వేద్దామని వీటి ముక్కలు మాత్రం సపరేట్గా ఉంచానండి. ఇది కొంచెం రంగు వచ్చింది కదా, ఇదైతే తెల్లగానే ఉంది కాబట్టి దీనికి గ్రీను అండ్ రెడ్ ఫుడ్ కలర్ వేస్తే బాగా పడుతుందని చెప్పేసి వీటిని మాత్రం నేను వేరే సపరేట్గా ముక్కలు కట్ చేసి అయితే పెట్టుకున్నానండి. బొబ్బాస్కాయలతోటే కాకుండా ఈ మధ్య కొంతమంది పుచ్చకాయ తొక్కతో కూడా తయారు చేస్తున్నారండి ఈ ఫ్రూటీ. నేనైతే బొబ్బాస్కాయతోటే చేసుకుంటానండి. బొబ్బాస్కాయ అలాగే గుమ్మడికాయతో కూడా చేయొచ్చండి. ఎందుకంటే గుమ్మడికాయ కూడా హెల్త్కి మంచిదే కదా, గుమ్మడికాయ కూడా తినొచ్చు. 2 కాయలను కూడా ఇలా ముక్కలు కట్ చేసేసుకున్నానండి. విడివిడిగా గిన్నెలో పోసేసుకున్నాను. ఇప్పుడైతే వీటిని ఉడకబెట్టుకుందామండి. ఒక 2 గిన్నెలు తీసుకున్నానండి. 2 స్టీల్ గిన్నెల్లో కొద్దిగా వాటర్ అయితే పోసుకున్నాను. ఆ వాటర్లో ఈ కలర్ వచ్చిన ముక్కల్ని ఒక దాంట్లో, వైట్గా ఉన్న ముక్కల్ని ఒక దాంట్లో వేసి ఉడకబెట్టుకుంటున్నానండి. ఇవి బాగా ఉడకాలండి. బాగా అంటే మెత్తగా గూజు అయిపోయేలాగా కాదు, కొద్దిగా అంతా ఉడికితే సరిపోతుంది. ఉడకటానికి వచ్చేసినాయండి. వీటిని ఇప్పుడు మనం స్ట్రైనర్ తోటి వడపోసేసుకుందామండి. ఈ 2 సపరేట్గా వడపోసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నీరంతా వడిపోతాయి కదా, వడిపోయిన తర్వాత వాటిని పాకంలో వేసినా కానీ పాకం మంచిగా పీల్చుకుంటుంది అని చెప్పేసి నీరుని శుభ్రంగా వడకట్టేసుకోవాలండి. ఇప్పుడైతే పంచదార పాకం ప్రిపేర్ చేసుకుందామండి. నేనైతే ఒక కప్పుడు పంచదార అయితే తీసుకున్నానండి. ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే పోసి దాన్ని పాకం మరిగించానండి. బాగా పాకం మరిగేటప్పుడు చూపెడదాం అనుకున్నానండి. ఇంట్లో కరెంటు పోయేసరికి చీకటిగా ఉంది కదా అని చెప్పి బయటకు తీసుకొచ్చి ఆ ముక్కలను అయితే వైట్ ముక్కల్ని వేసేసి తీసేసానండి. తర్వాత ఈ ఎల్లో ముక్కలను కూడా వేసేసుకున్నాను. ఇగో బాగా ఉడుకుతుందండి. ఇలా పాకం బాగా పీల్చుకున్న తర్వాత అవి పక్కన పెట్టుకోవాలండి. ఒక గిన్నెలో గ్రీన్ ఫుడ్ కలర్ వేసానండి. ఒక గిన్నెలో అయితే రెడ్ కలరు ఫుడ్ కలర్ వేసాను. అందుట్లో మనం ఒక కాయ తెల్లగా ఉంది కదండి, ఆ తెల్లకాయ ముక్కల్ని రెడ్ గ్రీన్ కలర్లో కొద్దిగా వేసేసి ఇలా కలిపేస్తున్నానండి. అలా కలుపుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఎల్లో కలర్ కాయ ఉంది కదండి, కొంచెం పండిన కాయ, ఆ ముక్కల్ని కూడా మనం వేరే గిన్నెలో వేసేసుకొని దాంట్లో కూడా ఎల్లో కలరు ఫుడ్ కలర్ వేస్తున్నానండి దీనికి. ఎందుకంటే కొంచెం కలర్ వచ్చింది, అది ఇది కాంబినేషన్ బాగుంటుంది, కరెక్ట్ మ్యాచ్ అవుద్ది అని చెప్పేసి అదైతే వేసేసాను నేను. చూడండి మంచి కలర్ వచ్చింది కదా. 3 కలర్స్ కూడా బాగా పట్టినాయండి. ఈ టూటీ ఫ్రూటీ ముక్కలు చాలా బాగా కుదిరినాయి. ఇవన్నీ కూడా కొద్దిసేపు ఆరబెట్టుకుంటే సరిపోద్దండి. కొద్దిసేపు ఎండలో ఆరబెట్టేయండి. ఎందుకంటే ఎండలో కాకపోతే నీళ్ళైనా ఆరబెట్టుకోవచ్చు, కాకపోతే ఒక రోజు మొత్తం నీళ్ళలో ఆరాల్సి వస్తుంది. అదే కొద్దిసేపు ఎండలో పెడితే సరిపోద్దండి. కొద్దిసేపు ఎండలో అయితే పెట్టాను నేను. చాలా బాగా కుదిరినాయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరినాయో కామెంట్ సెక్షన్లో పెట్టండి. అబ్బా, చూడటానికి ఎంత అందంగా కనపడుతున్నాయో చూడండి ఈ కలర్స్. నాకైతే చాలా నచ్చినాయండి. మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను. ఎండిపోయిన తర్వాత ఇలా 3 కలర్స్ కలిపేశానండి. చాలా బాగున్నాయి కదా.